Friends, I'm Samsara from SS Maths Academy. మనం చెప్పుకున్న టైప్స్ నుంచి ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కదా. ఇంకొక మోడల్ చూద్దాం చూడండి. ఇఫ్ బోత్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² minus mx plus 4 equal to 0 are real and distinct and they lies in the interval 1,5, then m lies in the interval is. ఏమంటున్నాడంటే f of x అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. x² minus mx plus 4 equal to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కు ఉండే రెండు రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నాడు. అంటే f of x అనేది x యాక్సిస్ ని రెండు రూట్స్ లో ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇది ఏ పాజిటివ్ అయినప్పుడు. ఒకవేళ ఏ నెగిటివ్ x² కోఎఫిషియంట్ కనుక నెగిటివ్ అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ x² కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1. పాజిటివే కదా, ఇంకా మనకి నెగిటివ్ తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. సో ఏ వాల్యూ పాజిటివ్, a = 1 కాబట్టి 1 పాజిటివ్. ఇది రియల్ అంటున్నాడు, అంటే ఈక్వల్ రూట్స్ తీసుకోకూడదు. ఇక్కడ ఓన్లీ డెల్టా గ్రేటర్ దాన్ 0 అనే తీసుకోవాలి, ఈక్వల్ రావు. ఇంకేం చెప్పాడు? రూట్స్ రెండు రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నాడు, అంటే రెండు డిఫరెంట్ రూట్స్. దే లైస్ ఇన్ ద ఇంటర్వల్ 1,5. రెండు రూట్స్ 1,5 అనే ఇంటర్వల్ కి మధ్యలో ఉండాలి అంటున్నాడు. సో ఈ 1 అనేది f of x ఇంటర్సెక్ట్ అయితే ఇది f of 1. 5 అనేది ఇక్కడ రెడ్యూస్ చేసుకుంటే f of x ఇంటర్సెక్ట్ అయితే f of 5. ఇవి రెండు కూడా అబోవ్ x యాక్సిస్ కాబట్టి f of 1 గ్రేటర్ దాన్ 0, f of 5 గ్రేటర్ దాన్ 0. దీని యొక్క మినిమం వాల్యూ ఉంటుంది కదా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి, ఎక్కడ? -b/2a దగ్గర. ఇది ఎక్కడ ఉంటుంది? 1 less than -b/2a less than 5, f of 1 greater than 0, f of 5 greater than 0. ఇప్పుడు ఈ కండిషన్ తీసుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి, అర్థమైందా? సో ఇది ఈ ప్రాబ్లం కి సంబంధించిన డయాగ్రామ్. మనకి ఈ డయాగ్రామ్ నుండి కావాల్సిన పాయింట్లు రాసుకున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటిదని చెప్పా? డెల్టా గ్రేటర్ దాన్ 0. సెకండ్ పాయింట్ f of 1 greater than 0, f of 5 greater than 0. అలాగనే 1 less than -b/2a less than 5. ఇప్పుడు ఈ 4 కండిషన్స్ మనం అప్లై చేయాలన్నమాట. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. x² కోఎఫిషియంట్ ఏ వాల్యూ, x కోఎఫిషియంట్ b వాల్యూ, కాన్స్టెంట్ c. b అంటే -m హోల్ స్క్వేర్, 4 into a అంటే 1, c అంటే 4. -m హోల్ స్క్వేర్ అంటే m స్క్వేర్, 4 into 4 అంటే 16. m స్క్వేర్ మైనస్ 16 4 స్క్వేర్ లాగా రాసుకుంటే ఎలా ఉంది చూడటానికి? a² - b² లాగా ఉంది కదా, అంటే a + b into a - b లాగా రాయొచ్చు. గ్రేటర్ దాన్ 0 అంటే డస్ నాట్ లైస్ బిట్వీన్, అంటే m డస్ నాట్ లైస్ బిట్వీన్ -4 and 4 అన్నమాట. అంటే దాని మీనింగ్ m less than -4 ఆర్ m greater than 4. m అనేది -4 కి 4 కి మధ్యలో ఉండకూడదు. ఎటు ఉండాలి? -4 కన్నా తక్కువ, 4 కన్నా ఎక్కువ. నెక్స్ట్ చూడండి, f of 1 పాజిటివ్ అంటే x ఉన్న దగ్గర 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1² -m into 1 plus 4 greater than 0. 1 minus m plus 4 greater than 0. 5 minus m 5 greater than m. అంటే దాని మీనింగ్ m less than 5 అని. ఇది ఒక ఇంటర్వల్, ఇక్కడ ఒక ఇంటర్వల్. నెక్స్ట్ చూడండి, f of 5. ఈసారి x ప్లేస్ లో 5 సబ్స్టిట్యూషన్ చేయండి. 5² -m into 5 plus 4 greater than 0. 25 -5m plus 4 greater than 0. 25 plus 4 అంటే
29 గ్రేటర్ దాన్ -5m రైట్ సైడ్ పోతే +5m అంటే 29/5 గ్రేటర్ దాన్ m. ఇన్ఈక్వాలిటీస్ ప్లేస్లు ఇంటర్చేంజ్ అయితే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. m లెస్ దాన్ 29/5 లెఫ్ట్ సైడ్ 29/5 రైట్ కి వెళ్ళాలి, రైట్ సైడ్ m లెఫ్ట్ కి రావాలి. అంటే ఇది ఒక వాల్యూ m లెస్ దాన్ 29/5. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 లెస్ దాన్ -b/2a లెస్ దాన్ 5. 1 లెస్ దాన్ మైనస్ ఆఫ్ -m/2 ఇంటూ a అంటే 1 లెస్ దాన్ 5. 1 లెస్ దాన్ m/2 లెస్ దాన్ 5. 2 ని క్రాస్ మల్టిప్లై చేస్తే 2 లెస్ దాన్ m లెస్ దాన్ 10. 2 ఇంటూ 1 అంటే 2, 2 ఇంటూ 5 అంటే 10. సో మనకి ఈ 4 ఇంటర్వల్స్ లో కామన్ వాల్యూస్ అండి. నెంబర్ లైన్ డ్రా చేసుకోండి. -4, 2, 4, 5, 29/5 అంటే 5.9 అవుతుంది. ఇటు చూడండి m లెస్ దాన్ -4 అంటే m వాల్యూ -4 కన్నా తక్కువ ఉండాలి. m గ్రేటర్ దాన్ 4 అంటే 4 కన్నా ఎక్కువ ఉండాలి. m లెస్ దాన్ 5 అంటే 5 కన్నా తక్కువ ఉండాలి. m లెస్ దాన్ 25 అంటే 29/5 కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ 10 ఉంటుంది. సో 2 లెస్ దాన్ m లెస్ దాన్ 10 అంటే 2 కన్నా ఎక్కువ, 10 కన్నా తక్కువ. చూడండి ఈ 4 ఇంటర్వల్స్ కి నెంబర్ లైన్ మీద చూసుకుంటే ఇదిగో ఈ లైన్ ఈ కండిషన్, m గ్రేటర్ దాన్ 4 ఈ కండిషన్, m లెస్ దాన్ 5 ఈ కండిషన్ 20. వీటన్నిటిలో కామన్ గా ఉండే ఇంటర్వల్ అనేది ఇక్కడ మిక్స్ అవుతుంది. అన్నిటికి కామన్ గా 4 కి 5 కి కామన్ గా ఉంటుంది కాబట్టి 4 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేది అక్కడ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిదంటే m బిలాంగ్స్ టు 4, 5. సో m అనేది 4 కి 5 కి మధ్యలో ఉంటుంది అంటున్నాడు. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఇంటీజర్ k అనే నెంబర్ యొక్క ఇంటీజర్ వాల్యూ కావాలంటాడు. ఫర్ విచ్ ద ఇన్ఈక్వాలిటీ x² -2 of 3k - 1 into x plus 8k² - 7 greater than 0 is valid for every x. చూడండి ఇక్కడ f of x అనే ఈక్వేషన్ ఎలా ఇచ్చాడంటే x² -2 of 3k - 1 into x plus 8k² - 7 greater than 0. x² కోఎఫిషియంట్ ఏ వాల్యూ పాజిటివ్. ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 కదా, 1 అంటే పాజిటివ్. అలానే f of x అనే ఈక్వేషన్ కూడా పాజిటివ్ ఇచ్చాడు. చూడండి స్టూడెంట్స్, దీని మీద మీకు సైన్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ లో చెప్పాను. ఏ పాజిటివ్ f of x రెండు పాజిటివ్ అయినప్పుడు డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ పాజిటివ్ అవ్వాలి, f of x వాల్యూ కూడా పాజిటివ్ అయితే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0. దీన్ని మీకు ఒక షార్ట్ కట్ చేశాను. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac. సో x² కోఎఫిషియంట్ ఏ వాల్యూ కదా, x కోఎఫిషియంట్ b, కాన్స్టెంట్ c. b అంటే -2 of 3k - 1 whole square 4 into a value 1, c value 8² - 7 less than 0. మైనస్ ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. 2² అంటే 4, 3k - 1 whole square అంటే a - b whole square ఫార్ములా ఎక్స్పాండ్ చేయి. 9k² + 1 -6k -4 into 8k² - 7 less than 0. ఈ రెండిట్లో 4 కామన్ తీసేయండి. 9k² + 1 -6k -8k² minus into minus plus 7 less than 0. 9k² - 8k² అంటే k²
-6k 1 + 7 అంటే 8. సో ఈ 4 అనేది రైట్ సైడ్ పోతే ఇట్లా 0 అవుతుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది కదా, ఫ్యాక్టరైజేషన్ చేద్దామా? k² స్ప్లిట్టింగ్ మెథడ్ లో -4k ని -2k - 4k అని రాయొచ్చు. ఫస్ట్ 2 నెంబర్స్ లో టేకింగ్ k కామన్, k -2. ఈ రెండు నెంబర్స్ లో ఒక k కామన్ తీస్తే k -2 మిగిలిపోతుంది. లాస్ట్ 2 నెంబర్స్ లో -4 కామన్ వస్తే k -2 ఉంటుంది. మళ్ళా రెండు బ్రాకెట్స్ లోంచి k -2 కామన్ వస్తే k -2 ఇంటూ k -4 లెస్ దాన్ 0. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ లెస్ దాన్ అంటేనేమో లైస్ బిట్వీన్, ఒకవేళ ఇక్కడ గ్రేటర్ దాన్ అంటేనేమో డస్ నాట్ లైస్ బిట్వీన్. అంటే k లైస్ బిట్వీన్ ద నెంబర్స్ 2 and 4. సో k బిలాంగ్స్ టు 2, 4. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మీనింగ్ ఏంటంటే k బిలాంగ్స్ టు 2, 4 అంటే 2 లెస్ దాన్ k లెస్ దాన్ 4. k అనేది 2 కి 4 కి మధ్యలో ఉంటుంది అంటున్నారు. లెస్ దాన్ అంటే లైస్ బిట్వీన్ అంటే రెండింటికి మధ్యలో ఉంటుంది. మరి మనకు కావాల్సింది ఇంటీజర్ ఆఫ్ k కదా, అంటే k వాల్యూ ఎగ్జాక్ట్ గా ఇంటీజరే కావాలి. 2 కి 4 కి మధ్యలో ఉండే ఇంటీజర్ ఏంటిది? 3. సో కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏంటంటే k వాల్యూ 3 అన్నమాట. ఓకేనా?